ఇది జీవితం. ఇక్కడ ఒక పేదవాడు ఉన్నాడు, వికలాంగుడు కూడా. తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం తను పడే కష్టం చూసి ఇక్కడ నేను తోటలోకి వచ్చింటి. ఇక్కడ చూసి అతనితో మాట్లాడి అతని పరిచయం చేసుకొని అతని గురించి అడిగి తెలుసుకున్నాను. ఇప్పుడు ఓసారి అతని దగ్గరికి వెళ్దాము. బాబు, నీ పేరు ఏం పేరు? వీరనారప్ప. తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం తను కష్టపడుతుంటే నేనే చూసి ఒక వీడియో పెడదామని ఇక్కడ వచ్చాను. వికలాంగునివే నువ్వు? అంటే ఎక్కడ గట్టిగా మాట్లాడు. వికలాంగునివా? ఎక్కడ బైక్లో కింద పడినావా? ఎట్లా? బైక్లో యాక్సిడెంట్ అయ్యి కాలు చూపి ఒకసారి. చూడు, బైక్లో యాక్సిడెంట్ అయ్యి కాలు రాడ్డు కూడా వేసినారు. ఒకప్పుడు డ్రైవర్ జీవితాన్ని సాగిస్తూ అప్పుడు డ్రైవర్గా బాగా సంపాదన ఉండేది. అక్కడక్కడ రైతుకు కూడా పనులు పోయేవాడు. మంచి మంచి గడ్డి బాములు ఇట్లాంటివన్నీ వేసేవాడు. ఇట్లాంటివన్నీ వేసి బాగా నిత్యం బాగా కష్టపడేవాడు. తన కుటుంబాన్ని బాగా సంపాదనతో బాగా పోయేవాడు. అప్పుడు ఏం జరిగిందంటే మద్యానికి అలవాటు పడి తను సంపాదించిందంతా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తనకు యాక్సిడెంట్ అయ్యి వికలాంగుడైపోయాడు. ఇప్పుడు తన కుటుంబ పోషణ బరువైంది అంటున్నాడు వీర. నీ కుటుంబ పోషణ బరువైందంటావా వీర? చాలా బరువైంది. భార్య పనికి పోవాలా, కూలి తీసుకురావాలా. ముగ్గురు ఇతను ఎక్కడ కూడా ఇంటి దగ్గరే ఉంటాడు. ఇంకా కాలు నొప్పి ఉంటుందని ఇంటి దగ్గరే ఉంటారు రోజు. ఈరోజు ఇంకా సంపాదన లేక ఇట్లే ఉంటే బరువు అని వచ్చి పనికి వచ్చినాడు ఈరోజు. ఎంత ఇస్తారు మీకు ఇప్పుడు? 300 కూలి ఇస్తారు. 300 కూలి ఇస్తూ పిల్లలు ఎంతమంది? 2 బిడ్డలు. తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు వయసులో అంతా. అందుకే ఒక కుటుంబం పోషించాలంటే చాలా పొదుపు ఉండాలి. పేదరికం ఇతన్ని చాలా ముప్పు తిప్పలు పెడతా ఉంది అంటున్నాడు వీర. వీర, ఒకసారి నడిచి చూపిండి, మీరు ఏ విధంగా నడుస్తారు. చూడు, పాపం ఇతన్ని చూస్తూ ఉంటే చాలా బాధ అవుతూ ఉంది. వికలాంగుడు పాపం. ప్రభుత్వం నుంచి కూడా పింఛను కూడా రాలేదు. పింఛను కూడా రాలేదా మీకు? రాలేదు. ఎందుకు రాలేదు పింఛను? ఏడబెట్టుకునే లంచాలు 60,000-70,000 ఎక్కడి నుండి తెచ్చిచ్చేది? 60 రూపాయలు గతిలే. పింఛనుకు కూడా అర్హత ఉన్నా కూడా ఇంకా రాలేదు. ప్రభుత్వం తక్షణమే కల్పించుకొని ప్రభుత్వం ఇప్పుడు పింఛను ఇప్పించాలని నేను కోరుకుంటున్నా. చెప్తా ఉన్నా, పింఛను ఇప్పించాలని కోరుకుంటా ఉన్నా ప్రభుత్వాన్ని. ఇలా పాపం ఇతని జీవితం 2 బిడ్డలను కుటుంబ పోషణ బరువు అవుతూ ఉంది. ఎవరైనా దాతలు ఉంటే ఇతనికి ఫోన్పే ద్వారా అంతో ఎంతో తలాకు 100 అట్లా ఫోన్పే చేస్తే ఇతను ఒక ఆర్థికంగా నిలదొక్కుని మనలో సమాజం అందరితో పాటు ఇతను కూడా బాగుంటాడని నేను కోరుకుంటా ఉన్నా. ఎవరైనా సాయం చేసేవాళ్ళు నా ఫోన్ నెంబర్కు ఫోన్పే చేయండి. ఫోన్ నెంబర్ చెప్తావా? ఫోన్పే లేదు. నాకు వేసినా కూడా అతనికి చెప్తాను. ఎవరైనా దాతలు ఉంటే పాపం కష్టపడతా ఉంటే నాకే బాధ అవుతూ ఉంది ఈరోజు. బాయ్. హలో, నెంబర్ కూడా చెప్తాను. 9959710207. ఈ నెంబర్కు ఫోన్పే చేయండి. పాపం తలాకు 50 కానీ అతను నిలదొక్కగలుగుతాడు అని నాకు నమ్మకం. ఇలాంటి వాళ్ళని సమాజంలో మనం ఒక గంట చూడాలి. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. బాయ్ చెప్పు.